ఒక్క మాట, ఒక సద్గురు మాట బ్రిటిష్ సభ్యులు తలవంచేలా చేసింది. భారతదేశాన్ని తక్కువగా చూసిన వారికి మన సంస్కృతి గొప్పతనాన్ని తెలిపింది. ఈ మాట ఎవరు చెప్పారు? మన ఆధ్యాత్మిక శిఖరం, యువతకు మార్గదర్శి స్వామి వివేకానంద. స్వామి వివేకానంద 1863లో జన్మించారు. బాల్యంలోనే ఆయన్ను నరేంద్రనాథ్ అని పిలిచేవారు. సద్గురు రామకృష్ణ పరమహంస ఆశీస్సులతో ఆయన జీవితం మారిపోయింది. ఒక్క లక్ష్యం, భారతదేశాన్ని మేల్కొలపాలి, భారత సంస్కృతిని ప్రపంచానికి తెలియజేయాలి. 1893లో అమెరికాలో జరిగిన ప్రపంచ మత సదస్సు లో మాట్లాడే ముందు వివేకానంద లండన్ వెళ్లారు. అక్కడ బ్రిటిష్ పార్లమెంటు సభ్యులతో సమావేశం జరిగింది. ఆ సందర్భంగా ఒక అధికారి ఎంతో అహంకారంగా ఇలా అన్నాడు: ఇండియన్స్ అంటే అంధవిశ్వాసులే, పేదవాళ్ళు, మేము మీకు నాగరికత నేర్పిస్తున్నాం. ఆ మాటలు వినగానే వివేకానంద నవ్వుతూ ఇలా అన్నారు: మీ దేవుడు మట్టితో మనిషిని సృష్టించాడని చెబుతుంది. కాని మా ఉపనిషత్తులు చెబుతాయి, మనిషి ఆత్మ, అది శాశ్వతం, అది స్వయంగా పరమాత్మ రూపం. ఇప్పుడు మీరు చెప్పండి, ఎవరి భావజాలం నిజంగా అభివృద్ధి చెందింది? ఈ మాట విన్న వెంటనే సభలో నిశ్శబ్దం నెలకొంది. అధికారులు తలవంచారు, కొందరు చప్పట్లు కొట్టారు. భారతదేశం వైపు వాళ్ల దృష్టికోణం మారింది. ఇదే వివేకానంద మాటల శక్తి. తాను ధరించిన కాషాయం, తాను నమ్మిన భారతీయత, తాను ప్రకటించిన సత్యం, ఇవన్నీ ప్రపంచాన్ని కదిలించాయి. అంతటి శక్తి మన దేశానికి ఉంది. మనం మరిచిన ఆ గర్వాన్ని, విశ్వాసాన్ని తిరిగి గుర్తు చేయాల్సిన సమయం వచ్చింది. స్వామి వివేకానంద చెప్పారు: ఉత్తిష్టత, జాగ్రత్త, ప్రాప్య వరాన్ నిబోధత. లేవండి, మేల్కొనండి, లక్ష్యం సాధించేవరకు ఆగవద్దు. ఇలాంటి గొప్ప మనుషుల జీవితం మనకి మార్గదర్శనం. ఈ కథ మీకు ప్రేరణ కలిగిస్తే మరింతమంది యువతకి ఇది చేరేలా షేర్ చేయండి.